నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ఈపురుపాలెంలో యువతిపై అత్యాచారం హత్య ఘటన జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో రాష్ట్ర హోంమంత్రి అనిత పర్యటించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎస్పీ బక్కుల్ జిందాల్, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, మంత్రి కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. తదుపరి హత్యకు గురైన యువతి మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబీకులకు ఓదార్చారు. ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియాను చెక్ రూపంలో శాసనసభ్యులకు మంత్రి అందజేశారు. తక్షణమే బాధితులకు అందివ్వాలని కోరారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అనిత చెప్పారు. దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించారని, మహిళలపై ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరమని అన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించామని, యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను 48 గంటల్లో పట్టుకుంటామని తెలిపారు. 5 ప్రత్యేక టీములను నియమించామని అన్నారు. నిందితులు గంజాయి, మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడి ఉంటారన్న అనుమానంతో విచారణ చేస్తున్నామని అన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికడతామని స్పష్టం చేశారు. తక్షణమే నార్కోటిక్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సంఘటనపై కలెక్టర్, ఐజీ, ఎస్పీలతో మాట్లాడామని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓలు తదితరులు ఉన్నారు. జరిగిన దురదృష్టకర సంఘటన 21 సంవత్సరాల ఒక యువతిని అతి క్రూరంగా అత్యాచారం జరిపి చంపడం జరిగింది, హత్య జరగడం జరిగింది. ఆ విషయం మీద ఒకసారి ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పరిశీలించాము. అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్ని చూసాము, ఆ పేరెంట్స్ని మేము పరామర్శించాము, ఆ బాడీని కూడా చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది గాంజాయి వాళ్ళ బ్యాచ్ వల్ల జరిగిందా, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ జరిగిందా, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా ఒక నిండు ప్రాణం అన్నది పోయింది. ఒక ఇంట్లోని బతుకు తెరువు చూసే ఆ అమ్మాయి టైలరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పోషించే ఒక అమ్మాయి ఈరోజు అమ్మాయి ఆ కుటుంబానికి దూరం అయింది. ఆ తల్లిదండ్రులు విపరీతంగా బాధ వర్ణాతీతం. అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నిందితుల్ని పట్టుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఐజీ గారితో, అదేవిధంగా ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో కూడా కూర్చొని కేసు పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. డెఫినెట్గా మేము చెప్తున్నామని 48 గంటల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం. ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని ఒకే ఉద్దేశంతో గవర్నమెంట్ తరపు నుంచి కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటన జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెక్ను ఇవ్వడం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ కుటుంబానికి కూడా మేము చేరవేస్తాం. కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. కాల్ డేటా రిపోర్ట్ సిడిఆర్ కూడా తీసుకోమని చెప్పాము. అదేవిధంగా ఈ టవర్ డంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాం. డెఫినెట్గా ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఇంచుమించు 5 టీమ్స్ ఏర్పాటు చేసాం. దీని సెర్చింగ్ కూడా డెఫినెట్గా 48 గంటల్లో నిందితులను పట్టుకుని. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల యాజమాన్యం స్కూలు బస్సుల డ్రైవర్లు నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రామచంద్రరావు అన్నారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను నగరంలో తనిఖీ చేశారు. ఏడాది పాటు పిల్లలను దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో పాఠశాలకు తీసుకువెళ్తుంటారని, ఏప్రిల్ 24 నుంచి పాఠశాలకు సెలవులు ఇస్తారు కనుక మరలా పాఠశాలల్లో పునఃప్రారంభమయ్యే సమయంలో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని తనిఖీ చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకోసం వాహనాలను ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా అని తెలుసుకునే దానికోసం తనిఖీలు చేస్తున్నామని అన్నారు. డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ రూట్ పాటిస్తూ అతి వేగంగా నడపకుండా ఉండాలని డ్రైవర్లకు సూచించారు. బస్సు బయలుదేరే సమయంలో బస్సును ఒకసారి డ్రైవర్ తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థులు ప్రయాణించే సమయంలో వారి బ్యాగులు, క్యారేజీలు, లగేజీలను సక్రమంగా పెట్టుకునే విధంగా చూసుకోవాలని అన్నారు. బస్సు బయలుదేరిన తర్వాత ఎవరిని దించకూడదని, ఖచ్చితంగా బస్సు యాజమాన్యం ఒక వ్యక్తిని క్లీనర్గా ఉంచాలని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాసలవుతాయని అన్నారు. దీనికి డ్రైవరే ప్రధాన బాధ్యత కనుక తప్పనిసరిగా వారి విధులను పాటించి మంచి డ్రైవర్గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర ప్రసాద్,
సిబ్బంది పాల్గొన్నారు. ఓవర్ స్పీడ్ వెళ్తుంటే చెప్పండి ఇమీడియట్గా, అన్న ఇంత ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, జాగ్రత్త కెమెరా అక్కడ అటెండెంట్ గారు వేరే బార్లా తెరిచిపెట్టుకుంటావా? పెట్టుకోవు కదా వస్తువుల భద్రత కోసం. మరి ఎప్పుడైనా పిల్లల భద్రత కోసం కూడా డోర్ దీనికి అటెండెంట్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే బండిని సీట్ చేసేస్తాం. కొంతమా నీ సీటింగ్ కెపాసిటీ ఎంత తమ్ముడు? అటెండెంట్ ఉన్నాడు 06/FDL 2006. మన రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు మన డిటిసి ఒంగోలు గారి నేతృత్వంలో ఈ స్కూలు బస్సుల్ని ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం జరిగింది. జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇస్తారు. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇచ్చిన తర్వాత జూన్ నెలలో 10-15 తారీఖుల్లో స్కూల్స్ తెరుస్తారు. ఈ ఏప్రిల్ 24 నుంచి మే 16 తారీఖు వరకు ఈ ఉన్న గ్యాప్లో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా గత సంవత్సరం ఫుల్గా యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్లో ఆ వాహనానికి తగిన మరమ్మతులు చేపట్టి వాటన్నిటిని కూడా రోడ్డు భర్తీ చేసుకొని మే 16 తారీఖు నుంచి ఆర్టీ ఆఫీసులు తీసుకొచ్చి మరి ఫిట్నెస్ తీసుకోవాలి. ఈ ఫిట్నెస్ తీసుకునేటప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు వాహనం యొక్క టెక్నికాలిటీస్ను సాంకేతికంగా అది రోడ్డు మీద తిరగడానికి అర్హత ఉందో లేదో కూడా చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వాహనాలు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు స్కూల్ పిల్లల్ని కానీ కాలేజీ పిల్లల్ని కానీ ఆ స్కూల్స్కి కాలేజెస్కి చేరవేసే క్రమంలో అంటే రియల్ టైంలో కొన్ని అంశాలని చెక్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్ రియల్ టైం చెకింగ్ని మేము ఈరోజు కండక్ట్ చేశాము. ఆ స్కూల్ బస్ కానివ్వండి, కాలేజీ బస్ కానివ్వండి, ఒక నిర్ణీతమైన ప్రదేశంలో పిల్లల్ని ఎక్కించుకోవడానికి లేదా దించుకోవడానికి ఆగినప్పుడు ఈ పిల్లలందరూ కూడా క్రమమైన పద్ధతిలో బస్సు ఎక్కడము దిగటము, మరి అదేవిధంగా పిల్లలు దిగిన తర్వాత స్కూల్ పిల్లలు ముఖ్యంగా దిగిన తర్వాత ఆ పిల్లల్ని ఆ బస్ స్టాప్కి వచ్చినటువంటి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయటము. ఒకవేళ తల్లిదండ్రులు కనుక రోడ్డుకి అవతల వైపు ఉంటే కనుక పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పటము. మరి అదేవిధంగా స్కూలు బస్సు నడుస్తున్నప్పుడు ఈ యొక్క అటెండెంట్ లోపల ఉన్నటువంటి పిల్లల లగేజ్ కూడా ఈ ప్రతి బస్సులోనూ ర్యాక్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, క్యారేజీలు పెట్టుకోవడానికి. మరి కుర్రవాడి ఎక్కంగానే అతనితో ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్ని, తర్వాత క్యారేజీ బాక్స్ని, తదితర సామాగ్రిని కూడా ఆ బస్సు పైన ప్రొవైడ్ చేసినటువంటి ర్యాక్స్లో క్రమ పద్ధతిలో పెట్టుకోవాలనే విధంగా చూడాలి. ఇప్పటి వరకు ఒక 7 కేసులు బుక్ చేయడం జరిగింది. ఒక వాహనం అయితే వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్ లేకుండా, మరి అదేవిధంగా ఇంకొక వాహనం పర్మిట్ లేకుండా, ఇంకొక వాహనం ఫిట్నెస్ లేకుండా కూడా మాకు ఈరోజు తనిఖీల్లో పట్టుబడడం జరిగింది. ఈ వాహనాలన్నిటి మీద కూడా మేము కేసు బుక్ చేసి వాహనాలను జప్తు చేయడం జరిగింది. దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఇందు మూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి స్కూలు మరియు కాలేజీ బస్సుల డ్రైవర్లకి మరి యాజమాన్యానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి స్కూల్ బస్సు కానివ్వండి, కాలేజీ బస్సు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల రూల్ 185Gలో పొందుపరిచినటువంటి నియమాలకు అనుగుణంగా మరి బస్సుని కానీ డ్రైవర్ కానీ ఆపరేట్ చేయాలని చెప్పి, మరి అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అన్ని రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా మీరు వేరే వాహనానికన్నా కూడా ఈ యొక్క స్కూల్ బస్సులు చాలా జాగరూకతతో ఒక అంటే ఒక అంకితమైనటువంటి భావంతో నడపాల్సిన అవసరం ఉంది. మరి ఈ భద్రతా నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలని ఆపరేట్ చేస్తూ మరి మన జిల్లాని మరి ప్రమాదరహితమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎల్ఐసి కీలక భూమిక పోషిస్తోందని ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నెల్లూరు డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు టి కోటేశ్వరరావు, జి రవికిషోర్ అన్నారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎల్ఐసి ఏజెంట్లు అందరూ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. ఎల్ఐసిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రయత్నాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ విషయంలో ఎల్ఐసి ఏజెంట్లు అందరూ ఏకతాటిపై నిలబడాలని తెలిపారు. ప్రైవేటు ఎల్ఐసిలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎల్ఐసిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, డివిజన్ అధ్యక్షుడు శివయ్య, సిహెచ్ నరసింహారావు, వెంకట్రావు, ధనుంజయ, వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావు గారు సపోర్ట్ తోటి భవిష్యత్తులో అందరం ధన్యవాదాలు. ఈ రోజున
నెల్లూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే LICOI వాళ్ళ ఏజెంట్లు ఇవాళ చాలా కార్పొరేషన్కి చాలా మూల స్తంభాలు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థగా 1956లో నేషనలైజేషన్ దగ్గర నుంచి ఈ రోజున LIC యొక్క ఆస్తులు దాదాపు లైఫ్ ఫండ్ కానివ్వండి 52 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇదంతా కూడా LIC ఏజెంట్లు సృష్టించినటువంటి సంపద. దీన్ని ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దాదాపు 2500 కోట్లు మనకి డివిడెండ్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి మనం LIC తరపున ఇస్తాం. ఇట్లాంటి సంస్థ ప్రతి సంవత్సరం కూడా పంచవర్ష ప్రణాళికలో కానివ్వండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు LIC తరపు నుంచి మనం ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దేశ ఆర్థిక ప్రగతిలో LIC చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఇట్లాంటి సంస్థని ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి NDA 2 గవర్నమెంట్ కానీ NDA 1 గవర్నమెంట్ కానీ లిస్టింగ్లో తీసుకొచ్చి LICని ప్రైవేటీకరణ చేయడానికి ఒక రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటే LICOI చాలా దీర్ఘకాలంగా ఇవాళ ఫైట్ చేసి IPOని రద్దు చేయాలని చెప్పేసి LICని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలని చెప్పేసి అలాగే పాలసీ హోల్డర్కి బోనస్లు పెంచాలని చెప్పి GSTని తగ్గించాలని అలాగే ఏజెంట్లందరికీ కూడా మెడిక్లెయిమ్ సౌకర్యం కల్పించాలని ప్రతి క్లబ్ మెంబర్కి రక్షణ కల్పించాలని ఇట్లాంటి అనేక డిమాండ్స్తో LICOI చాలా దీర్ఘకాలికంగా మనం పోరాటం చేస్తూ ఉన్నాము. IRD ధర్నా కానివ్వండి, జోనల్ ఆఫీస్ ధర్నా కానివ్వండి, డివిజన్ ఆఫీస్ ధర్నా కానివ్వండి, ఏజెంట్ల సమస్యల మీద నిర్దిష్టంగా పోరాడేటటువంటి ఏకైక ఆర్గనైజేషన్ యాజ్ ఫర్ ట్రేడ్ యూనియన్గా రిజిస్టర్డ్ అయినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ LICOI మాత్రమే. అంటే ఏజెంట్లకి పోరాడేటువంటి హక్కు చట్టబద్ధత ఒక LICOI మాత్రం ఉందని చెప్పేసి మీ సగౌరవంగా మనం తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో LICని రక్షించుకోవడానికి LICOIగా మేము దాని మీద ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసేది ఏంటంటే LICని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. ఆ రకంగా ప్రయత్నాలు చేస్తే LICOIగా మేము దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా ఇవాళ మీకు తెలియజేసుకుంటున్నాం. మాది CIT అనుబంధ సంస్థగా పనిచేసేటువంటి LICOI LIC ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. సో దీనికి CITకి అఫిలియేటెడ్గా పనిచేస్తున్న సంస్థ. CITకి అనుబంధంగా ఎప్పటికప్పుడు CIT యొక్క విధి విధానాలతో సమైక్యమై మేము పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషను. దీంట్లో ముఖ్యమైన డిమాండ్స్ చాలా డిమాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఈ 20 సంవత్సరాలు 21 సంవత్సరంలో చాలా వరకు నెరవేర్చుకున్నాం. ఎవరైతే ఏజెంట్స్ యొక్క డిమాండ్స్ని నెరవేర్చుకోగలిగిన సంస్థ ఉంది అంటే ఒక LICOI మాత్రమే. మా ఉన్న డిమాండ్స్లో చాలా వరకు నెరవేర్చుకున్నాము. కానీ ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్స్ చేర్చుకుంటూ ఏజెంట్స్కి మేలు కలుగజేయాలనే ఉద్దేశంతో గ్రాట్యుటీ ఒకటి, PF ఒకటి, పాలసీ హోల్డర్స్కి బోనస్ పెంచాలని, తర్వాత LICని పరిరక్షించుకోవాలని, అలానే ప్రైవేటీకరణ చేయకూడదనేసి ఇలాంటి నినాదాలతో డిమాండ్స్ తోటి ముందుకెళ్తున్న ఈ సంస్థ అన్ని విధాలుగా మనకు ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు ముందుకెళ్తున్న మన LICOIలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నాం. ఒంగోలు నగరంలోని కుట్టాలం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీవారికి తిరువీధి ఉత్సవాన్ని శోభాయమానంగా జరిపించారు. శ్రీదేవి భూదేవి సహితుడై శ్రీనివాసుడు చిద్విలాసంతో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. స్వామివారిని శ్రీగిరి కొండపై గల పురవీధులలో ఊరేగించి భక్తులు స్వామివారికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. కోలాట నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ కిట్లు విద్యార్థులకు పూర్తి స్థాయిలో చేరాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో గత ప్రభుత్వం అందిస్తున్న విద్యా కానుకను ప్రస్తుత ప్రభుత్వం స్టూడెంట్ కిట్లుగా మార్చి విద్యార్థులకు అందించింది. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 2300 పాఠశాలలు విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించారు. తాజాగా యూనిఫామ్, షూస్, బెల్టులను కూడా విద్యార్థులకు అందజేశారు. రామ్నగర్ మున్సిపల్ హై స్కూలు, రామ్నగర్ 2వ లైన్ ఒంగోలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యార్థులందరికీ కూడా స్టూడెంట్ కిట్ల పంపిణీ చేస్తూ ఉన్నాం. యూనిఫామ్ కానీ, పుస్తకాలు కానీ, అలాగే టెక్స్ట్ పుస్తకాలు కానీ, నోట్స్ పుస్తకాలు కానీ, అలాగే షూస్ కానీ, బెల్ట్ కానీ, యూనిఫామ్ కానీ అన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అలాగే విద్యా కమిటీ చైర్మన్ అందరూ కూడా పాల్గొని పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన భక్తులు ప్రాంగణంలో కొలువు తీర్చిన శ్రీ రమా వసుంధర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఉత్సవ మూర్తులకు అభిముఖంగా ఆసీనులై వ్రతాన్ని ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు భక్తులకు సత్యదేవుని వ్రత కథను తెలుపుతూ వారిచే వ్రతాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి రజనీకుమారి సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఆ తవలపాకులు తీసుకోండి, ఇందాక పెట్టిన తవలపాకులు ఉన్నాయి కదా, అవి తీసుకోండి. వృక్షదాల సరే అవసరం లేదు, అదే పెట్టుకోండి. పెట్టారు కానీ నారికేల ముఖం గింజలు చదువుతుంది. నారికేల సముద్భూతానికి వరుణ్ దేవతోభ్యన మంగళాన్ని కరోమి శ్రీ రమారమణ గోవింద గోవింద అయిపోగానే కలశ రూపుడు సత్యదేవుడు కాబట్టి ఆ కలశంలో కరోమి మీ కూర్చున్న వైలంగరామి పళ్ళు తోముతున్నట్టుగా మళ్ళీ నీళ్లు తీసుకుని అన్నాధ్యాయం దంతదావనం అవి సత్యనారాయణ దేవత దంతదావనం గరమి మళ్ళీ నాలుగు శ్రీ రమావసం సమేత సత్యనారాయణ దేవత చంద్రాంశురన్మయీ లక్ష్మీ మనపకామిని యస్యామిందేహం పురుషానహం नमः सच्च शुचाय नमः सच्चार्जिताय नमः सच्चे नमः सच्च वेदाय नमः सच्च वेद वेद नमः सच्च मृगाय नमः ओम सर्वभ्याय नमः ओम वाचाय नमः ओम शुचाय नमः ओम लक्ष्म्याय नमः ओम नित्यवस्थाय नमः ओम कमलाय नमः ओम कांताय नमः ओम क्षमाय नमः ओम क्रोध संभवाय नमः ओम वसुंधराय नमः वसुप्रकाराय नमः ओम नारायण 6 నుండి 14 ఏళ్లలోపు పిల్లలను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని నాగులపలపాడు మండల విద్యాశాఖ అధికారి రవి కోరారు. మండలంలోని అమ్మనబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మెయిన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 రమణయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
భాగంగా అమ్మన్పోలు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అంతా కూడా అమ్మన్పోలు గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా అమ్మన్పోలు పట్టణ ప్రజలందరికీ కూడా మరి 5 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో జరిపించాలని చెప్పి పోవడం జరిగింది. బడిఈడి పిల్లలు అందరూ కూడా తప్పనిసరిగా బడిలో చేర్చమని చక్కగా మరి చదివించుకోమని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హాస్టల్ వసతులు కానీ పాఠశాల వసతులు కానీ అన్నీ ఉపయోగించుకొని ఏ ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండటానికి వీల్లేదని చెప్పి మరి ఈ సందర్భంగా మరి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గ్రామస్తులు కూడా విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య తన కుమారుడు ఎడ్వర్డ్ బాబు జయంతిని పురస్కరించుకుని 30 మంది విద్యార్థులకు ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సభ్యత్వ కార్డులు అందించారు. రైల్వే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎడ్వర్డ్ బాబు 2004 జనవరి 30వ తేదీన మరణించాడు. అప్పటి నుండి పేరయ్య తన కుమారుడు జయంతి రోజున ఆయన జూన్ 22వ తేదీ విద్యాపరమైన సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా పీవీఆర్ బాలికోన్నత పాఠశాల గాంధీ స్కూలుకు చెందిన 30 మంది విద్యార్థులకు జిల్లా గ్రంథాలయంలో శాశ్వత సభ్యత్వ నగదు చెల్లించి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి చేతుల మీదుగా పేరయ్య సభ్యత్వ కార్డులు అందించారు. కార్యక్రమంలో భాగంగా పేరయ్య తన కుమారుడి జయంతి సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కేక్ కట్ చేసింది నా కొడుకు పుట్టినరోజని. ఆయన ఇప్పుడు లేడు. గవర్నమెంట్ చేసే తప్పుల్లో ఒక మనిషి పోతూ ఉంటారు. ఆ రకంగా పోయిన రోజు నా కొడుకు. తర్వాత ఆయన దగ్గర సుగుణాలు పిల్లలకి చెప్పాను ఏంటంటే చాలా విధేయత, తల్లిదండ్రికి నమస్కారం పెట్టి తర్వాత మాట్లాడతాడు విధేయత. తర్వాత సంపాదన పొందుకోమని జీతం సినిమాకి ఇచ్చాడు, అవసరం లేదు వాడుకోమన్నాం, అది విధేయత. తర్వాత ఏదైనా విషయం మనం మాట్లాడిన డబ్బులు ఇస్తానంటాడు, అది వద్దంటే మనం ఆల్టర్నేటివ్ చెప్పాలి, అది కూడా విధేయత. విధేయత ఉండమని చెప్పాను, చదువుకోమని చెప్పాను, పైకి రమ్మని చెప్పాను. అత్యవసర పరిస్థితి తప్ప ఉన్నప్పడకూడదని చెప్పి దానికి కూడా ఒక ఉదాహరణ చెప్పాను. ఒక చెప్పాడు, ఆ చెప్పు కూడా రాని దాంట్లో 30 మంది పిల్లలకి నేను సభ్యత్వం ఇచ్చాను. 60 ఇవ్వాలనేది నా టార్గెట్. ఇవ్వాలా ఇక్కడ జరిగిన అలసత్వం వల్ల 30 నేను తగ్గించేసి అందరూ కష్టపడి చదివి ఒక మంచి గోల్ పెట్టుకొని పైకి వెళ్ళండి, ఒక మంచి స్థాయికి రండి. ఇప్పుడు నా స్థాయికి మీరు పెరగాల, అట్లా ఆలోచించండి. మళ్ళీ మీరు ఎంతవరకు పెరగలిగించండి. ప్రతి ఆదివారం చదువు మాకు ఇష్టమనే కార్యక్రమం ఒకటి ఉంది. మీరు తప్పకుండా ఇక్కడ చదువుకోండి, గంట 2 గంటలు. మీకు ఇల్లు కూడా దగ్గరే ఉంటాయి కాబట్టి వచ్చుకొని చదువుకొని పుస్తకాలు కూడా తీసుకోవచ్చు. మీరు మళ్ళీ చదువుకొని రిటర్న్ చేయొచ్చు. అది చేస్తేనే నా శ్రీగిరి స్కందగిరి గిరి ప్రదక్షిణ సేవా సమితి ఆధ్వర్యంలో పౌర్ణమి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కమిటీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జయరాం థియేటర్ సమీపంలోని గోశాల వద్ద స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక వాహనంపై ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత 10 నెలలుగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని కేశవస్వామిపేట, సిఎస్ఆర్ శర్మ కళాశాల, సీతారాంపురం, రాజా పాన్గల్ రోడ్డు మీదుగా శ్రీగిరి కొండపై చేరుకుని శ్రీగిరి వెంకటేశ్వర స్వామివారిని, స్కందగిరిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో శ్రవణ నక్షత్రం శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా, జంధ్యం తదితరులు పాల్గొన్నారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
శ్రీలక్ష్మీ నమోస్తుతే. శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి వారి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా కాకానిపాలెం సచివాలయం దగ్గర పొలంలో ఏరువాక కార్యక్రమాన్ని చిన్ని మురళీకృష్ణ సౌజన్యంతో ఘనంగా జరిగింది. భూమికి ఎద్దులకు పూజ జరిపించి నవధాన్యాలు చల్లారు. 8 జతల ఎద్దులతో అరకలు సాగించారు. కార్యక్రమానికి వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశం వ్యవసాయ దేశమని, రైతు లేనిదే రాజ్యం లేదని, దేశానికి రైతే వెన్నెముక అని, అలాంటి రైతు ఏరువాక రోజు భూమికి పూజ చేసి దుక్కి దున్ని వ్యవసాయం ప్రారంభిస్తారని వక్తలు అన్నారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు చప్పిడి వీరయ్య, కొల్లా భువనేశ్వరి, సందిరెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్ ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, రైతులు నరశెట్టి హనుమంతరావు, నరశెట్టి కోటేశ్వరరావు, కాకాని హనుమంతరావు, నర్రా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏరువాక అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకు అంటే దున్నడానికి సిద్ధంగా ఉన్న నేలని మరి ఆ వర్షం, ఏర్లు, వంకలు ఇవన్నీ పారి సస్యశ్యామలం అయిన సందర్భంగా రైతులు ఎంతో సంతోషంతో మరి ఏరువాక పౌర్ణమి రోజున పొలాల్ని ఆ దేవుళ్ళకి మొక్కుకొని పొలాల్ని దున్ని పంటలు బాగా పండాలి అని చెప్పని ప్రార్థిస్తారు. రైతు బాగుండి పంటలు బాగా పండితేనే మరి ఎవరైనా సరే చక్కగా ఉండగలుగుతారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టెడు మెతుకుల కోసమే బ్రతుకుతారు. కాబట్టి మరి రైతుని ప్రోత్సహించడం, రైతు పండుగను జరుపుకోవడం ఆ ఆవశ్యకతని మా రోటరీ క్లబ్ గత 2 జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ పండుగ నాడు రైతు నేస్తాలైనటువంటి పశువుల్ని పూజించుకోవడం గొప్ప విషయం. వాస్తవంగా ప్రకృతిని పూజించే పండుగ ఏదో ఉందంటే ఏరువాక పండుగ. ఈ ఏరువాక పండుగ ద్వారా రైతు యొక్క సామాన్యమైనటువంటి అరక, గొర్రు, నాగలి వీటన్నిటిని కూడా పూజించుకుంటాం. తర్వాత గోమాతను పూజించుకుంటాం. కాబట్టి వ్యవసాయ ప్రధానమైనటువంటి మన దేశంలో మరి వ్యవసాయ నేస్తం, రైతు నేస్తం అంటే ఎద్దులు. కాబట్టి ఈరోజు తొలకరి మొదలవుతుంది. కాబట్టి ఈ తొలకరిలో భూమిని దున్నుకొని చక్కగా మనం వర్షాలు పడాలని కోరుకుంటూ ఆ భూదేవిని, ప్రకృతిని ప్రార్థించేటువంటి రైతు ఖర్చేటువంటి చెమట పొట్టు భూమి మీద పడితే భూమి పులకిస్తుంది. లక్షాధికారులు కానీ నా రాజకీయ నాయకులు కానీ నేల మీద నడిస్తే పులకించదంట. రైతు యొక్క పాదం సోకితేనే ఆ భూమాత పరిమళించి మనకు సమస్తమైనటువంటి సంపదలు ఇస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున రైతులే కాకుండా రైతుపైన ఆధారపడేటువంటి సమస్త వృత్తుల వాళ్ళకు కూడా ఇది పండుగగా భావిస్తూ గ్రామసీమల్లో సాంప్రదాయంగా వస్తున్నటువంటి అలవాట్లను పోనీయకుండా, మన సంప్రదాయాన్ని, కల్చర్ని పోనీయకుండా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి మన అధ్యక్షుడు చిన్ని మురళి ఆధ్వర్యంలో, వీరయ్య గారి యొక్క సారథ్యంలో చాలా సందిరెడ్డి శ్రీనివాసరావు గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఎంతమంది రైతులను ప్రోత్సహించి మోటివేట్ చేసి రైతులకి వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముందు ఖరీఫ్లో ప్రతి సంవత్సరం కూడా మనం పౌర్ణమి రోజు ఏరువాక పౌర్ణమి నిర్వహించుకోవటం, పొలం పనులు ప్రారంభించుకోవటం, ఈ రోజు నుంచి మనం దుక్కి దున్నుకోవటం, అలానే పంటలు సాగు చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంత ఉత్సాహంగా ఆహ్లాదకరంగా చేసినటువంటి రోటరీ క్లబ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వ్యవసాయ శాఖ తెలుపుకుంటాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి
బాగా వచ్చేటట్టు గుర్తు పక్కన బొమ్మ. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా ఆధ్వర్యంలో పేద విద్యార్థి అబ్దుల్లా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకు అవసరమైన పుస్తకాలు, నోట్బుక్స్తో పాటు సైకిల్ను ట్రస్ట్ కార్యాలయంలో సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండువ మురళీకృష్ణ అందజేశారు. బాగా చదువుతున్న పేద విద్యార్థులకు సూర్యశ్రీ ట్రస్ట్ ఆర్థికంగా అండగా ఉంటుందని మండువ మురళీకృష్ణ తెలిపారు. నరసరావుపేటకు చెందిన పేద విద్యార్థి అబ్దుల్లా తండ్రి వాచ్మెన్గా, తల్లి ఇళ్లలో పాచి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుందని మారెళ్ల సుబ్బారావు అన్నారు. సూర్యశ్రీ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకుని వచ్చి సహాయం చేయమని కోరడంతో ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ స్పందించి ప్రవాస భారతీయుడు శ్రీకాంత్ చౌదరి, సతీష్ ఆర్థిక సహకారంతో పుస్తకాలు, సైకిల్ అందించడం జరిగిందన్నారు. చదువులో బాగా రాణిస్తున్న అబ్దుల్లా 10వ తరగతిలో 537 మార్కులు సాధించి చదువుకు పేదరికం అడ్డు కాదని రుజువు చేశారన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ సయ్యద్ షహనాజ్, సుబ్బారావు, రామ్ సాయి, జనసేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నరసరావుపేట చెందిన పేద విద్యార్థి అబ్దుల్లా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. 10వ తరగతిలో మంచి ఉత్తమమైన మార్కులు వచ్చిన అబ్దుల్లాకి పై చదువులు చదవడానికి వాళ్ళ అమ్మ ఇళ్లలో పాసి పని చేసుకుంటూ వాళ్ళ నాన్న వాచ్మెన్గా ఉంటా ఉన్నాడు. ఇటువంటి దశలో సూర్యశ్రీ ట్రస్ట్ని సర్దార్ భాషని సంప్రదించగా అబ్దుల్లాకి ఇంటర్మీడియట్కి అవసరమైన గైడ్లు, నోట్బుక్లు, అన్ని రకాల పుస్తకాలతో పాటు కాలేజీ దూరంగా ఉండడం వల్ల కొత్త సైకిల్ కూడా అతనికి ఈరోజు ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ గారి ద్వారా అందజేయడం జరిగింది. పేద విద్యార్థులకి సూర్యశ్రీ ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పేదలకి చదువుతో పాటు మంచి మార్కులు తెచ్చున్న విద్యార్థులు ఫీజులు, ఇతర అవసరాల కోసం సూర్యశ్రీ ట్రస్ట్ ఆర్థికంగా అండగా ఉంటుందని సింగరకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఏరువాక పౌర్ణమి సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజ అత్యంత వైభవోపేతంగా జరిగింది. ప్రాతకాల సుప్రభాతం, గోపూజ, బిందె తీర్థం అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. 11 ఆవృత్తములుగా దేవస్థానం వేద పండితులు, అర్చకులు 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా గుంటూరు న్యూ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అధినేత పొనకాల శ్రీనివాసరావు, యశోద, రూపేష్, కళ్యాణి దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమో వాయుతనయా నమస్తే నమస్తే నమః. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. అవసరమైన దానికంటే ఎక్కువ కూడబెట్టుకుంటే తిన్నది అరగడానికి, కంటి నిండా నిద్రపోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.